హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో గాయ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే ఎపిసోడ్ 3 అనమాట. సో ఈరోజు వీడియోలో అసలు బొప్పనం తర్వాత సో మా యశస్విని తల్లిగాడికి హెయిర్ ఇచ్చేసిన తర్వాత మా దర్శనం ఎలా జరిగింది, దర్శనం తర్వాత సో భోజన కార్యక్రమం అన్నప్రసాదం ఉంటుంది అనమాట. సో అవి అండ్ అలాగే ఇంకా ఆ, సీతారాముల కళ్యాణం ఉండడం వల్ల రాములవారి కళ్యాణ మహోత్సవాలు కూడా అక్కడ జరిగాయి అనమాట. సో టెంపుల్ ఎలా ఉంది అన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి. సో ఇప్పటి వరకు ఎవరైనా అన్నవరం రాలేదు అనుకుంటే వయ్యా నా వీడియో అయితే చూసేయచ్చు. సో లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఏం పెట్టానంటే అసలు మేము అన్నవరం ఎలా ట్రావెల్ చేసాము, రూమ్స్ ఏముంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, అండ్ అలాగే మా బుజ్జి తల్లి ఎంత క్యూట్గా హెయిర్ బొప్పనం ఇచ్చింది. సో అల్లరి చేయలేదు అనమాట. సో 75% వరకు అల్లరి చేయలేదు. చూసారు వాళ్ళ తాతగారిని ఎలా క్యూట్గా చూస్తుందో. సో లాస్ట్లో 25% కొంచెం ఇబ్బంది పడింది. సో కొంచెం మండుతుందంట. సో చిన్నపిల్లలకి మొదటిసారి కదా, సో ఇలా హెయిర్ రిమూవ్ చేయడం సో మండుతుంది, అందుకని చెప్పేసి కొంచెం ఏడుస్తారు పిల్లలు, మీరు ఏం భయపడకండి అని చెప్పారు. సో అది కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో బాగానే కోఆపరేట్ చేసింది. సో కొంచెం టైం అయితే ఏడ్చింది, ఆ తర్వాత చేంజ్ చేసుకుంది. సో లాస్ట్ 2 వీడియోస్ చూడండి గాయస్. లాస్ట్ 2 వీడియోస్ వాచ్ చేసిన తర్వాత ఇక్కడికైతే ఈ 3rd వీడియోకి అయితే వచ్చేయండి. ఇది వచ్చేసి మన అన్నవరం ట్రిప్ లాస్ట్ వీడియో అనమాట. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా మీకు నేను మెన్షన్ చేస్తానండి. సో లింక్స్ అన్నీ కూడా మీరు చెక్అవుట్ అవ్వండి. చెక్అవుట్ అయ్యి మీరు కమెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. మీ కమెంట్స్కి అయితే రిప్లై ఇస్తాము. సో వన్స్ మన యశస్విని తల్లిగాడి బొప్పనం అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వెనకాల పెద్ద బిల్డింగ్ ఉంది చూసారా. సో ఇక్కడే మనం బొప్పనం అనేది చేయించుకుంటాము. సో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ సో ఎవరైనా హెయిర్ ఇవ్వాలి అనుకుంటే అక్కడే ఇస్తారనమాట. సో ఇది వన్స్ చిన్న తల్లి బుజ్జి తల్లికి కంప్లీట్ అయిపోయిన తర్వాత హెయిర్ రిమూవల్ ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ దర్శనానికి అయితే వచ్చేసామండి. సో చూసారా వెనకాల ధ్వజస్తంభం అనేది ఉంది. సో స్వామివారి దర్శనానికి లైన్ ఉంటుంది అన్నమాట. సో వీడియోస్ ఫొటోస్ అయితే తీయకూడదు. సో ఎక్కడైతే రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉందో అక్కడ మేము తీయలేదండి. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో అది గర్భగుడి అనమాట. సో అందులోంచి బయటకు వచ్చేస్తున్నాము. సో గర్భగుడిలో అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీయకూడదు అనమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో మీసాల సత్యనారాయణ స్వామి అనమాట. సో వన్స్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంక బయటకు వచ్చేసాము. సో ఇంక తర్వాత అన్నప్రసాదం అనమాట. అప్పటికి టైము 11:30, 12 అయిపోయింది అనమాట. సో ఇంకా భోజనానికి లైన్లో నిలబడదాము అని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇక్కడ నుండి భోజనశాలకి ఒక 500 మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుందండి. సో చుట్టూ అసలు ఎప్పుడు కూడా ఒక పండగలా ఉంటుంది అనమాట. షాప్స్ కానీ సో కొండపైన అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ అన్నీ ఉన్నాయండి. సో చిన్నపిల్లలకి బొమ్మలు, లేడీస్కి ఫ్యాషన్ ఐటమ్స్, చైన్స్, జ్యువెలరీ అన్నీ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఫస్ట్ స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రసాదం పొట్లాలు అవి తీసుకుందాము అని చెప్పేసి ఉన్నాము. ఈ రైట్ సైడ్ పెద్ద లైన్ ఉంది కదా, సో ఆ లైన్ వచ్చేసి ప్రసాదాలకు అనమాట. సో మేమైతే స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము. అన్నప్రసాదం లైన్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటుందండి. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కంగారు పడిపోకుండా ఉండాలన్నమాట. శాండీ చూసారా పంచి కట్టుకున్నాడు, చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నాడు. సో మా మమ్మీకి కొంచెం కాళ్ళు నొప్పులు కదా, సో ఎక్కడికక్కడే కూర్చుని పోయాం అనమాట. సో ఎందుకంటే నీరసంగా ఉంది, మేము టిఫిన్ చేయలేదు, పొద్దున్నే లేచేసి ఇంకా యశస్వినికి బొప్పనం ఇచ్చి దర్శనానికి అయితే వచ్చేస్తున్నాము. సో ఇది వచ్చేసి భోజన కార్యక్రమం లైన్ అనమాట. సో అన్నప్రసాదానికి అయితే పెద్ద లైన్ ఉంటుందండి. సో స్వామివారి దర్శన లైన్ పెద్దగానే ఉంటుంది. సో అన్నప్రసాదం లైను పెద్దగానే ఉంటుంది. మాకైతే 1 అవర్ పట్టింది స్వామివారి దర్శనానికి. చూసారా కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఫస్ట్ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వస్తారనమాట. సో పెళ్ళి కంప్లీట్ అవ్వగానే సో ఇది వచ్చేసి మేము లైన్లో నిలబడ్డాము. సో అన్నప్రసాదానికి అయితే ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుందండి. సో ఒక 2.5 అవర్స్ అయితే లైన్లోనే అలా నిలబడ్డాము. సో యశస్విని బుజ్జితల్లి అయితే బొజ్జుందనమాట. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందండి. సో మేము సాటర్డే వెళ్ళాం కదా, సో సాటర్డే వెళ్ళామన్నమాట. సో నాకు వీకెండ్ హాలిడే, ఇంకా స్కూల్స్ కాలేజ్ ఉండదని చెప్పేసి సెలవు అని చెప్పేసి ఇంకా మేము వీకెండ్ ప్లాన్ చేసుకున్నాము. సో వీకెండే వెళ్ళాము.
సో అలా నిలబడ్డాం. ఇంకా అలా లైన్లో నిలబడి ఇంకా ఎలా జరిగింది దర్శనం, ఎలా జరిగింది, బొప్పనం ఎలా జరిగింది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మాకు కొత్తగా అనిపించింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకా కొత్త తెలియదు అనమాట. సో ఈ బొప్పన కార్యక్రమం అనేది ఫస్ట్ టైం కదా. సో చూసారా ఇలా ఎంత క్రౌడ్ ఉందో భోజన లైన్కి. ఎక్కడికక్కడే ఫ్యాన్స్ అవన్నీ కూడా పెట్టారండి. సో భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా లైన్ పెట్టారు. అండ్ అలాగే ఫ్యాన్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. వన్స్ కొంచెం పైకి ఎక్కేసిన తర్వాత, స్టెప్స్ ఎక్కేసిన తర్వాత అది వచ్చేసి అన్నప్రసాదం మెయిన్ గేట్ అనమాట. సో ఇక్కడ మీరు ఏమన్నా సరే లైక్ ఏమన్నా దానం చేయాలి అనుకున్నా, సో విరాళాలు ఇవ్వాలి అనుకున్న భోజన కార్యక్రమానికి ఇవ్వచ్చండి. సో విరాళం కౌంటర్ కూడా ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు భోజన కార్యక్రమం కంప్లీట్ చేసే తర్వాత లేదా ముందైనా సరే మీరు విరాళాలు ఇవ్వచ్చు అనమాట. సో ఇంకా 2-3 లైన్స్ ఇక్కడ కూడా 2-3 లైన్స్ రౌండ్స్ ఉన్నాయన్నమాట. చూసారా, శ్రీ సత్యదేవ అన్నదాన ట్రస్ట్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుంది. మేమైతే లోపలికి వచ్చేసి కూర్చున్నాము. ఇక్కడ కూర్చొని తినేదన్నమాట. సో యశస్విని బుజ్జి తల్లి అలసిపోయింది, బొజ్జుంది కదా. సో బజ్జుని లేచింది, తాతయ్య గారితో ఆడుకుంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చామండి, నేను దివ్య అమ్మ డాడీ వచ్చామన్నమాట. సో అన్నవరం టెంపుల్కి వెళ్దాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి సో లాస్ట్ ఇయర్ వచ్చాము. మళ్ళీ లాస్ట్ ఇయర్ తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి ఇవాళ వచ్చామన్నమాట. సో దివ్య గాడికి కాలేజ్ ఉండడం వల్ల రాలేదు, సాటర్డే కదా. సో సాయి గాడికి లేదు, దివ్యకి ఇంకా కాలేజ్ ఫైనల్ ఇయర్ కాబట్టి సో కాలేజ్ ఉండడం వల్ల బిజీగా ఉంది. ఫ్యామిలీ అందరం వచ్చామన్నమాట. సో బుజ్జి తల్లి యశస్విని మొదటి సో అన్నవరం టెంపుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అన్నీ రికార్డ్ చేస్తానండి. సో అన్ని మూమెంట్స్ రికార్డ్ చేస్తాను, ఎందుకంటే మన యశస్విని బుజ్జి తల్లికి సో మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి. గాయస్, అన్నదానం అనేది చాలా మంచిదన్నమాట. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. మాకు కూడా చాలా ఆకలిగా ఉంది, ఎందుకంటే మార్నింగ్ లేచాము, బ్రేక్ఫాస్ట్ లేదు, అలా లైన్లో నిలబడడం రావడం, ఎక్కువ నడకోటి ఉండడం, దట్టు ఎండ కదా. సో ఏంటి అంటే అలా అరిటాకు వేసేటప్పటికి ఇంకా మాకు చాలా హాయిగా అనిపించింది. ఎస్పెషల్గా నాకు అరిటాకు భోజనం అంటే చాలా ఇష్టం అండి. సో ఆ రోజు డైలీ మనకి ఇక్కడ పులిహోర, సో 2 కర్రీస్, సాంబారు, పెరుగు ఉంటుంది అనమాట. స్వీట్ పెడతారు. సో మేము వెళ్ళినప్పుడు అయితే మాకు స్వీట్ పెట్టలేదు, మరి ఎందుకో. నేను అదే అడిగాను, ఎందుకు స్వీట్ పెట్టలేదు అని. సో మేము వెళ్ళినప్పుడు అయితే మాకు పులిహోర, కొబ్బరికాయ పచ్చడి, దొండకాయ కర్రీ, ఇంకా పప్పు, ఇంకా రైసు, సాంబారు, పెరుగు వడ్డించారనమాట. అన్నీ చాలా బాగున్నాయండి. సో అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి అనమాట. సో రైస్ కూడా 2-3 సార్లు వచ్చి వడ్డించారు. రైస్ 2-3 సార్లు, సాంబార్ కూడా 2-3 సార్లు వడ్డించారు. సో అండ్ పెరుగు కూడా చాలా బాగా జరిగింది. చూసారా గైస్, ఎంతమంది వేల సంఖ్యలో భక్తులు అనేవాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారనమాట. సో స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాలు అనేవి స్వీకరిస్తూ ఉంటారు. సో మేమైతే భోజన కార్యక్రమం కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. సో యశస్విని కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించింది. సో ఎలా ఉందంటే ఇంకా అలా బయటకు వచ్చేసి కింద కూర్చున్నారు కదా, అక్కడికి వచ్చేసాక ఇక్కడ అమ్ముతున్నారు ఉసిరికాయలు, మామిడికాయలు, అండ్ అలాగే గులాబ్ జాంకాయలు అంటారు కదా, పింక్ కలర్లో ఉన్నాయి, వాటిని గులాబ్ జాంకాయలు అంటారు. ఇన్ కేసు మీకు తెలియదు అనుకోండి, తెలుసుకోండి. పచ్చ రంగులో ఉన్నవి హైబ్రిడ్ జాంకాయలు, నార్మల్ జాంకాయలు కొన్ని, అండ్ గులాబ్ జాంకాయలు అనమాట. నేను మా డాడీని మామిడికాయ తీసుకోమన్నాం. శాండీకి మామిడికాయ అంటే ఇష్టం. సో మామిడికాయ తిందాము, ఉప్పు కారం పెట్టేస్తున్నారు కదా. సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది, మామిడికాయ తినలేదన్నమాట, పచ్చి మామిడికాయ తీసుకున్నాము. ఇంక ఇక్కడ శాండీ వదిన కూర్చున్నారు, యశస్విని. సో మా డాడీ అయితే అడుగుతున్నారు, చాలా బాగా సేల్ అవుతుందండి ఇక్కడ ఇలా పెట్టుకుంటే. ఏంటి అంటే అందరూ భక్తులందరూ కూడా టర్నింగ్ అక్కడే కాబట్టి ఆవిడకి చాలా బాగా సేల్ అవుతుంది. సో 20 రూపీస్ అన్నమాట సగం మామిడికాయ ముక్క, ఉప్పు కారం పెట్టించారు. 4 స్లైసెస్ అయితే వచ్చాయి. సో ఇంకా మా మమ్మీ కవర్లో ఉప్పు కారం వేశారు కదా, సో చేతికి అంటకుండా క్లెవర్గా ఇలా షేక్ చేసింది. మేము స్టార్ట్ చేసాం తినటం. బాగుంది. భోజనం చేసిన తర్వాత అలా పుల్లగా, కారంగా, ఉప్పుగా మామిడికాయ ముక్క తింటే శాండీ షేక్ అవుతున్నాడు. సో అది కూడా మేము ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట. సో హరి ఏం లేదండి, చాలా పీస్ఫుల్గా సో టైం పెట్టుకొని అలా స్పెండ్ చేసాం అనమాట.
సో యశస్విని బుజ్జి తల్లి పాలు తాగేసింది, ఇంకా వదిన తింటుందన్నమాట. సో మామిడికాయ ముక్క ఎవరికి ఇష్టం ఉండదు, సరదాగా చిరుతిళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ మాత్రం వదలం అనమాట. మామిడికాయలు ఒకటి, ఉసిరికాయలు ఒకటి, జాంకాయలు ఒకటి, మొక్కజొన్న, స్వీట్ కార్న్, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా వదలము. ఇంకెక్కడ కొంచెంసేపు రిలాక్స్ అయ్యి జాంకాయ తీసుకున్నాం అనమాట. జాంకాయ కూడా బాగా అనిపించింది. సో జాంకాయ తింటున్నారు మా డాడీ. సో జాంకాయ కూడా తీసుకొని ఇంక అందరం షేర్ చేసుకొని తిన్నాము. సో వన్స్ జాంకాయ తిన్న తర్వాత కొంచెంసేపు ఇక్కడ మేడం యశస్వినితో ఆటలు స్టార్ట్ చేశాను. సో ఉఫ్ అని ఊదే రీల్ చేద్దాము, బోల్డ్ హెడ్ చేద్దాము రీల్ అని అన్నాను కదా. సో ఇక్కడ నిలబడుతున్నాను. సో విత్ హెయిర్ ఉఫ్ అని ఊదాను కదా, ఇప్పుడు వితౌట్ హెయిర్ కూడా ఉఫ్ అని ఊదాను అనమాట. సో ఈ 2 క్లిప్స్ యాడ్ చేసి నేను యూట్యూబ్లో షార్ట్, ఇన్స్టాగ్రామ్లో రీల్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. యశస్విని అయితే ఏం అల్లరి చేయలేదండి, ఎక్కువ ఆడలేదు, ఉంటుంది తట్టుకుంటుంది. సో ఒకటి ఏంటి అంటే మన మనుషులు ఎక్కడున్నారు స్కాన్ చేస్తుంది అనమాట. సో చుట్టూ మన మనుషులు ఉన్నారా లేదా, ఎవరు ఎత్తుకున్నారు నన్ను స్కాన్ చేస్తూ ఉంటుంది. సో చుట్టూ మనుషులు తన మనుషులే ఉన్నారనుకోండి ఇంక భయపడదు, ఆడుతూ ఉంటుంది. సో అలా జరిగిందనమాట. కొంచెంసేపు అక్కడ కూర్చుని అలా ఆడుకున్నాము. ఏంటి అంటే అలా ఎక్కువ టైం అలా నిలబడి దర్శనానికి నిలబడ్డాము, మళ్ళీ బొప్పనానికి నడిచాము, మళ్ళీ భోజన లైన్లో నిలబడ్డాము. ఇంకా అలా ప్రశాంతంగా భోజనం చేసి వచ్చి ఇంకా అలా సరదా కొంచెంసేపు కూర్చుని అలా ఆడుకుంటే దట్టు చల్లగా ఉందన్నమాట. చుట్టూ చెట్లు చూస్తే చాలా చల్లగా ఉంది. బుజ్జితల్లికి గేమ్ అంటే ఇష్టం అనమాట. ఇలా దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళే గేమ్ అంటే చాలా ఇష్టం. సో మీరు నా పాత వీడియోలు, పాత షార్ట్స్ కూడా చూసుంటే ఇలాగే ఆడిస్తూ ఉంటాను. సో ఇలా చిన్నపిల్లల్ని ఇలా ఆడిస్తూ ఉంటే ఇష్టం అనమాట. చాలా చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు అయితే వచ్చారండి. ఎస్పెషల్గా సాటర్డే కదా, సో సాటర్డే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో సాటర్డే మంచి రోజు అని చెప్పేసి మేము ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుందని తెలిసి ముందు రోజు నైటే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నాకు తెలుసు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మా అమలాపురం దగ్గర నుంచి అయితే 3 అవర్స్ జర్నీ పడుతుంది, 3.5 అవర్స్ బేస్డ్ అపాన్ ఏంటి అంటే ట్రాఫిక్ అండ్ అలాగే బస్సుల అవైలబిలిటీ. సో బాగా ఎంజాయ్ చేసాము. ఎటువంటి నెట్ సిగ్నల్స్ లేవు, ఏమీ లేవు. ఫుల్ డివోషనల్ డే, ఫ్యామిలీ ట్రిప్ అనమాట. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి గాయస్. సో ఎక్కడెక్కడి నుంచో భక్తులు అనేవాళ్ళు వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి అండ్ అలాగే తమిళనాడు, కర్ణాటక నుంచి, కేరళ నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు అనమాట. సో స్వామివారు చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అయ్యారనమాట. సో ఇంకా దగ్గరున్న వాళ్ళు అయితే ఇంకా విజిట్ చేసుకోవచ్చు. సో నెలకు ఒకసారి, 3-4 నెలలకు ఒకసారి అయినా సరే ఇక్కడికి వస్తే చాలా బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట, మైండ్ పీస్ఫుల్నెస్. సో బొప్పనం చేయించాం కదా, గుండెకి రాస్తున్నారనమాట. గంధం రాసుకుంటే చల్లగా ఉంటుంది అని చెప్పారు. అక్కడ గంధం బాటిల్ కొని నీట్గా వాటర్ మిక్స్ చేసి తలకు పట్టించాము. చల్లగా ఉంటుంది, దట్టు ఎండ కదా. సో అదే మిట్ట మధ్యాహ్నం ఎండ ఇంకా గుండె మీద స్ట్రైట్గా కొట్టేస్తుంది ఎండ. సో ఇంకా అలా రాసేసాము. కొంచెం ఆరిన తర్వాత ఇంకా ఫోటోషూట్ అనమాట. మొత్తం ఫ్యామిలీ అందరం ఫొటోస్ తీసుకుందాము, మళ్ళీ తీసుకుందాం అనుకుంటాం, తీసుకోము. అందుకే ఎక్కడికక్కడ ఎప్పుడు లొకేషన్ బాగున్నా కూడా బొజ్జు ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆటలాడి అలసిపోతుంది. సో బజ్జు ఉంటుంది. ఇంకా నేనైతే ఫొటోస్ తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వాళ్ళ మమ్మీ డాడీ. సో నా ఫోన్లో ఏంటి అంటే లైటింగ్ లేకపోతే ఫొటోస్ అనేవి బాగా రావన్నమాట. సో లైటింగ్ ఎక్కడుందో చూసి అక్కడే తీస్తూ ఉంటాను నేను ఫొటోస్. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ యశస్విని, మా వదిన, ఇంకా అన్నయ్య వాళ్ళకు కూడా ఫొటోస్ తీశాను. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. సో మా అవుట్ఫిట్స్ కూడా మేము కేరళ కట్టే వేసుకున్నాం అన్నమాట. సో మ్యాచ్ అయ్యేలాగా వేసుకున్నాము. ఇంకా మా డాడీ యశస్విని వాళ్ళ నానమ్మ, తాతయ్య గారితో కూడా ఫొటోస్ తీయించుకుంది. అండ్ అలాగే వాళ్ళ సాయి మావయ్యతో కూడా ఫోటో తీయించుకుంది. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ అత్తతో ఇంకొక ఫోటో తీయించుకుంది అనమాట. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే, చాలా బాగా వచ్చాయి. మంచి మెమరీస్ అయితే మేము కలెక్ట్ చేసుకున్నాము. మెమరబుల్ డే అనమాట. సో దర్శనం బాగా జరిగింది. ఎంత క్రౌడ్గా ఉంటుందేమో అనుకున్నాము. దర్శనం కంటే మాకు అన్నప్రసాదాలకి ఎక్కువ టైం పట్టిందనమాట. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నాము. ప్రసాదం పర్చేస్ చేసుకోవాలి కదా. సో అన్నవరం ప్రసాదం చాలామంది మా ఫ్రెండ్స్ కూడా తెమ్మని చెప్పారనమాట. సో మా డాడీ కొలీగ్స్ అన్నవరం వెళ్తున్నామని చెప్తే మా డాడీ కొలీగ్స్ అండ్ అలాగే మా ఫ్రెండ్స్ చాలామంది ప్రసాదం మాకు తీసుకురా అని చెప్పారనమాట. సో ఇంకా అలా ప్రసాదం తీసుకురా అని చెప్తే ఇంక వెళ్తున్నాం. అలా వెళ్తుంటే రామాలయం కనిపించింది. సో ఇది వచ్చేసి రామాలయం అనమాట.
సో ఏంటి అంటే సీతారాములకి కళ్యాణం జరుగుతుంది. సో చాలా బాగా డెకరేట్ చేశారు. రామాలయం అయితే ఎస్పెషల్గా బంతి పువ్వులు, రాతి రోలు ఉంటుంది కదా, ఇది వచ్చేసి చెక్క రోలు అనమాట. చాలా బాగా పసుపు కుంకుమ అన్నీ రాసి చాలా బాగా డెకరేట్ చేశారు. సో రామాలయం అంటే చాలా సింపుల్గా ఉందండి. సో మెయిన్ చాలా టెంపుల్స్ అనేవి ఉన్నాయి. మెయిన్ టెంపుల్ సత్యనారాయణ స్వామి టెంపుల్. సో రామాలయం చూసిన తర్వాత సరదాగా ఇక్కడ కూర్చొని రీల్ చేసామన్నమాట. సో ఒక ఫన్నీగా రీల్ చేసాము. మన యశస్విని బుజ్జితల్లి కూడా చేసింది. సో ఆల్రెడీ ఫెమిలియరే. సో కెమెరాకి ఫోటో జెనెటిక్, వీడియో జెనెటిక్. సో సరదాగా రీల్ చేసాము. ఈ రీల్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తానండి. సో నా ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే యూట్యూబ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఒక రీలే చేసాము. దట్ ఏంటి అంటే ఫస్ట్ టేక్లోనే చేసేసాం అనమాట. ఇంకా రీల్ చేసిన తర్వాత ఇంకా ప్యారలల్గా మా డాడీ ఇంకా అన్నయ్య సాయి ప్రసాదం లైన్లో నిలబడి ప్రసాదం కొన్నారు. సో అన్నవరం ప్రసాదం అందరికీ ఇష్టమే కదా, మాకైతే చాలా ఇష్టము. సో పొట్లం వచ్చేసి 20 రూపీస్ అనమాట. చాలా బాగుంది. సో యశస్వినికి స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో తీపి కాబట్టి బాగా తింటుంది. మధ్య మధ్యలో ఆకులు అవి పాడు చేసేస్తుంది. సో అలా నీట్గా ప్రసాదం అయితే తినిపించాను. బుజ్జి తల్లికి కొంచెం ప్రసాదం పెట్టి నేను కొంచెం తీసుకున్నాము. ఇంకా అలా ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటారు. అక్కడ స్వామివారికి సీతారాముల్ని పల్లకీలో తీసుకెళ్తున్నారు అనమాట. సో సీతారాముల్ని పెళ్లి కొడుకుని చేశారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చేసి తీసుకెళ్తున్నారు. సో అదృష్టం అనమాట. చూసారా యశస్విని బుజ్జి తల్లి అలా చూస్తుందా క్యూట్గాని. సీతారాములు దండం పెట్టుకున్నారు మా డాడీ. అండ్ ఇంకా అలా నడుస్తున్నాం. ఇంకా లోపల ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. సో అందరూ కూడా అక్కడ కనిపించిన పెద్ద టెంపుల్ దగ్గర ఫొటోస్ అయితే తీసుకుంటారండి. సో ఫోటోగ్రాఫర్ ఉంటారేమో, ఫ్యామిలీ ఫోటో తీయించుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. సో మేము వెళ్ళిన టైంకి ఆల్రెడీ 5:30 అయిపోయింది అనమాట. సో 5:30 అయిపోయింది. అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసి చుట్టూ ఉన్న టెంపుల్స్ దర్శనం చేసుకుని మొత్తం చూసుకునేటప్పటికి. సో మధ్యలో మేడం గారు అయితే 2-3 సార్లు స్లీప్ వేసేసారు. ఆడుతుంది. ఇంకా చూసారా, ఇది పెద్ద టెంపుల్ అనమాట. ఇక్కడ ఓం శ్రీ సత్యదేవాయ నమః అని రాసి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫొటోస్ అయితే తీయించుకున్నారు. ఫొటోస్ తీసుకున్నాము. సో ఏంటి అంటే మేము సాయంత్రం ఏమైందంటే వెదర్ అంతా సడన్గా మారిపోయింది. సో మొత్తం వెదర్ అంతా మబ్బు వచ్చేసింది. మబ్బు వచ్చేసి చల్లగా గాలి వీచేయడం, పెద్ద పెద్ద గాలి వచ్చేసింది అనమాట. సో అన్నీ ఎగిరిపోయినాయి, ఆకులు అన్నీ కూడా పెద్దగా గాలి వచ్చేసి ఎగిరిపోయింది. సో నాకు భయం వేసి నేను యశస్విని తీసుకొని లోపలికి వెళ్ళాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా గాలి వేయక ముందు గాలి వర్షం ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనమాట. సో మధ్యలో అక్కడ కూర్చొని మేడం గారికి ఇంకా వాటర్ పట్టిస్తున్నాను, పాలు పట్టిస్తున్నాను. బాదం మిల్క్ తీసుకున్నాము పైన. సో అక్కడ చిన్న చిన్న షాప్స్ అనేవి ఉన్నాయి కదా, అక్కడ బాదం మిల్క్ తీసుకున్నాము. సమ్మర్ కదా, ఎంత దాహం వేసిందంటే అంత దాహం వేసిందండి. సో ఇక్కడైతే ఫొటోస్ కూడా తీసుకున్నాము టెంపుల్ దగ్గర. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. సత్యదేవాయ నమః అని రాసి ఉంటుంది. సో ఎవరు అన్నవరం టెంపుల్కి వచ్చినా సరే ఇక్కడ మ్యాండేటరీగా మస్ట్ అండ్ షుడ్గా ఫొటోస్ తీసుకుని అయితే వెళ్తారండి. సో ఇది టెంపుల్ ఎంట్రీ టైంలో మనకు కనపడదు అనమాట. సో దర్శనం అయిపోయిన తర్వాత మనకి క్లారిటీగా కనిపిస్తుంది. సో గోపురం అయితే ఫోటో కూడా తీసానండి. చూసారా, ఓం శ్రీ సత్యదేవాయ నమః అని చెప్పేసి రాసి ఉంది. సో ఇంకా మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. భోజన కార్యక్రమం అయిపోయింది. స్వామివారి ప్రసాదం పొట్లాలు కూడా తీసుకున్నాము. ఒక 20-30 పొట్లాలు అయితే తీసుకున్నాము. ఇంక ఇంటి దగ్గర అందరికీ పంచిపెట్టడానికి అండ్ అలాగే ఇంకా మా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి, మా డాడీ వాళ్ళ కొలీగ్స్కి ఇవ్వడానికి. సో ఇక్కడ అంటే పెద్ద పెద్ద గాలి వచ్చేస్తుంది అనమాట. నేను చూసారా అక్కడ నిలబడి ఉన్నాను, బుజ్జిని పట్టుకుని నిలబడి మా డాడీ మా అమ్మ వచ్చేసి కూర్చున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఇంకా వదిన సాయి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పి ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. చుట్టూ పెద్ద పెద్ద గాలి అయితే వేస్తుంది. గాయస్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఇది దీపాలు అవి వెలిగిస్తారు అనమాట. 365 ఒత్తులు అవి వెలిగిస్తారు. అండ్ అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఉంటుంది, గోశాల అవి ఉంటాయి. సో గోవుకి కూడా వెళ్ళి అన్ని పెడతారనమాట. గోవికి అక్కడ దానమయ్యి అమ్ముతారు, అవి కూడా పెడతా ఉంటారు. సో గాయస్ ఇంకా అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసేసాము, అన్ని చూసాము. ఇంకా రూమ్ కి అయితే మనం రిటర్న్ వచ్చేసాం అనమాట. సో రూమ్ కి వచ్చేసి శుభ్రంగా ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అయిపోయి మన లగేజ్ అంతా కూడా రిటర్న్ ప్యాక్ చేసేసుకుని మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు మేము రిటర్న్ స్టార్ట్ అయ్యామనుకోండి, సో మేము నైట్ 10 కల్లా ఇంటికి రీచ్ అయిపోతాము. సో ఏంటి అంటే ఇక్కడ మనం
ముందు 1000 రూపీస్ అయితే మేము ఇచ్చామండి రూమ్ రెంట్. టూ బెడ్రూమ్స్ ఉన్నాయి, 4 బెడ్స్ ఉన్నాయి అనమాట. సో ఏంటి అంటే రిటర్న్లో మనకి 400 రూపీస్ ఇచ్చి 600 రూపీస్ తీసుకున్నారు. అదే మీరు కింద కొండ కింద తీసుకున్నారనుకోండి ప్రైవేట్గా మీ సొంతంగా, కాస్ట్ అనేది పర్ డే 1500 1000 రూపాయలు అలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే 1 నైట్ ఫ్రీగా ఉన్నాము, మాకు కావాల్సినట్టు ఉందన్నమాట. సో ఎక్కువ ఫెసిలిటీస్ అయితే లేవన్నమాట. కానీ ఏంటి అంటే ఉండడానికి ఈ మాత్రం ఉంటే సరిపోద్ది. ఒక ఫ్యామిలీ వచ్చి శుభ్రంగా ఉండొచ్చు. చిన్న వాళ్ళకి చిన్న రూమ్స్ ఉన్నాయి. అంటే ఒక నలుగురు వచ్చారనుకోండి, 2 to 3 మెంబర్స్కి అయితే ఒక రూమ్స్ ఉన్నాయి. ఎక్కువ మంది వస్తే వేరే రూమ్స్. సో ఇంకా అక్కడ మేము ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా బస్సు ఎక్కేసాం అనమాట. సో దేవస్థానం బస్సే ఎలా అయితే కొండపైకి వచ్చామో, సో కొండపై నుండి కూడా కొండ కిందకి సేమ్ దేవస్థానం బస్ అనమాట. సో మేడం గారు మళ్ళీ బస్ ఎక్కారు, బస్ అయితే ఎక్కేసింది. సో లాస్ట్ వీడియోలో నేను మీకు అయితే వ్యూ చూపించలేదు కదా, సో కొండపైకి ఎక్కే వ్యూ ఎలా ఉందో చూపించలేదు కదా. సో ఇప్పుడు డే టైం ఈవినింగ్ టైం కాబట్టి లైట్ ఉంటుంది, మీకు చూపిస్తాను అసలు టెంపుల్ దగ్గర కొండపై నుంచి కిందకి రోడ్డు దగ్గరికి ఎలా ఉంటుంది, వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మీరైతే ఫొటోస్ అన్నీ కూడా తీసుకొచ్చండి. సో మేము వచ్చేటప్పుడు ఫస్ట్ టైం బస్సు ఎక్కినప్పుడు యశస్విని బస్సు మూవ్ అయినప్పుడు భయపడింది అనమాట. సో ఇప్పుడైతే బాగానే ఉంది, ఇప్పుడైతే భయపడలేదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది ఇంక బస్సు జర్నీ. సో మన ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే మన యశస్విని బుజ్జి తల్లి ఫస్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ బస్ జర్నీ కూడా అన్నవరం అనమాట. సో పాజిటివ్ వైబ్స్. ఇంకా నేను ఇంకా వీడియో తీయాలి కదా, సో వీడియో తీయాలి అని చెప్పేసి ఇంకా మా అన్నయ్యకి ఇచ్చేసాను. మా అన్నయ్య అయితే ఎత్తుకున్నాడు. సో మళ్ళీ ఇంకా బస్సు స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. సో ఎందుకంటే మేమే ఫస్ట్ ఎక్కాము, ఇంకొంచెం హాఫ్ అయినా ఫిల్ అవ్వాలి కదా, బస్సు హాఫ్ అయినా ఫిల్ అయ్యాక అప్పుడు మూవ్ అవుతుంది అని చెప్పారు. సో కూర్చున్నాడు శాండీ. బుజ్జిని కూడా నా పక్కనే పెట్టరా బాబు అన్నాను. సో ఇంకా నా పక్కన కూర్చున్నాడు బుజ్జిని ఎత్తుకొని. నేను బుజ్జిని ఎత్తుకొని వీడియో తీస్తే ఎక్కడ నా ఫోన్ పడిపోద్దని భయంతో ఎట్ టైం ఒకటే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. సో నేనైతే ఇంకా అలా చూస్తున్నాను ఇంకా బస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. సో ఎక్కారు, ప్యాసింజర్స్ అయితే ఎక్కారనమాట. సో ఏంటి అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా ఒక బస్సు అయితే ఉంటుందండి. సో 24 hours బస్సెస్ అయితే ఉంటాయి. సో దట్టు ఏంటి అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి బస్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే తండ్రి కూతుళ్ళు యశస్విని ఇంకా శాండీ క్యూట్గా ఆటలు ఆడుతున్నారు. సో బొజ్జోలేదు, మేడం అయితే బొజ్జోదు. సో ఇంకా బస్సు స్టార్ట్ అయ్యాక చల్ల గాలికి అయితే బొజ్జుంటుంది. సో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా బాగా జరిగింది. సో మాకు ట్రిప్ అయితే బాగా జరిగింది. సో మాకు తెలియకుండా వచ్చాము. ఫస్ట్ టైం బొప్పనం చేయించడం. సో దర్శనము భోజనాలు మాకు తెలుసు. బట్ ఏంటి అంటే సో ఎప్పుడు కూడా ఇలా బొప్పనానికి అయితే ఎవరితో రావడము కానీ అలాంటివి చేయలేదు. సో అన్నీ కూడా మన యశస్విని గారితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చాలా ఫస్ట్ అండ్ క్యూట్ ఎక్స్పీరియన్సు. సో ప్యాసింజర్స్ అయితే వచ్చేసారండి. సో బస్సు స్టార్ట్ అయ్యింది. సో బస్సు స్టార్ట్ అయినప్పుడే నేను ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను. లైక్ ఏంటి అంటే మనం హిల్ స్టేషన్స్కి వెళ్తాం కదా, సో హిల్ స్టేషన్స్కి కార్లో వెళ్ళినప్పుడు, హిల్ స్టేషన్కి బండిలో వెళ్ళినప్పుడు మనకి వ్యూ ఎలా ఉంటుంది, సో వెదర్ ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో ఇది కూడా కొండపైనే ఉంది. ఎప్పుడు కూడా హిల్ స్టేషన్స్ అన్నీ కూడా, హిల్ అంటే ఏంటి కొండ కదా, సో సేమ్ అలాగే చూసారా. సో అన్నవరం సిటీ అంతా మనకు కనిపిస్తుంది. సో పైనుంచి చుట్టూ వాటరు, నేచరు, ట్రీస్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి అక్కడ రోడ్స్ అన్నీ కూడా. సో ఎవరికైనా ఓన్ వెహికల్ ఉంటే రావచ్చు అన్నమాట. సో చాలామంది ఓన్ వెహికల్ కార్స్లో పైకి వచ్చేస్తున్నారు, అండ్ అలాగే వాళ్ళ ఓన్ వెహికల్ స్కూటీ బైకుల్లో కూడా పైకి వచ్చేస్తున్నారు అనమాట. సో ఇన్ కేస్ మీకు కానీ ఓన్ వెహికల్ ఉంది, ఓన్ వెహికల్లో వస్తున్నారు అనుకుంటే మీరు మిడిల్లో ఆగి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో మీరు మిడిల్లో ఆగి నీట్గా మంచి నేచర్ చూసారా, టర్నింగ్ దగ్గర ఎంత బాగుందో నేచరు. సో మీరైతే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే ఆగి తీసుకోవచ్చు. చాలామంది తీసుకున్నారు. సో చూశాను నేను, చాలామంది ఆగి తీసుకున్నారు. దట్టు ఏంటంటే ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళు అనమాట. సో ఇలా ఉంది వ్యూ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో టోటల్ 3 టర్నింగ్స్ ఉన్నాయండి, 3 to 4 టర్నింగ్స్ ఉన్నాయనుకుంటాను. సో నేనైతే 3 టర్నింగ్స్ వరకు రికార్డ్ చేశాను. సో చాలా బాగా అనిపించింది. సో గట్టిగా అరవడం, ఇంకా యశస్విని కూడా ఫుల్ జోష్లో ఉంది.
సో ఎలా అయితే ఫైనల్గా మేమైతే కిందకు వచ్చేసామన్నమాట. సో ఇంకా కిందకు వచ్చేసి ఇంకా మేము మళ్ళీ 5:36 అయిపోయింది కిందకు వచ్చేటప్పటికి. ఇంక నాకు ఆకలేసింది. సో అలా నడిచి నడిచి ఉన్నాం కదా, ఎక్కువ నడిచేయడం ఎక్సర్సైజు అయిపోవడం వల్ల బాడీకి అలసిపోయి ఆకలేసింది. ఇంకా మంచిగా మేము వన్స్ కొండ దిగేసిన తర్వాత ఆ పక్కనే దగ్గరలో ఉన్న మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా టిఫిన్స్ చేసామన్నమాట. సో టిఫిన్ చేసి శుభ్రంగా టీ తాగి, ఫుల్గా టీ కూడా తాగేసాను. సో టిఫిన్లు చేసి శుభ్రంగా టీ తాగి ఇంకా రిటర్న్ అయితే బస్ స్టాండ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అలా మేము వన్స్ అలా రిటర్న్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చే టైంకి 10 అయిందండి. సో ఇంకా బాగా దొరికింది, డైరెక్ట్ బస్సు దొరికేసింది అనమాట మాకు. ఇంకా కాకినాడలో దిగడము మళ్ళీ అమలాపురానికి వేరే బస్సు ఎక్కడం లేదనమాట. సో డైరెక్ట్ అన్నవరం కాంప్లెక్స్లోనే మనకి డైరెక్ట్ బస్సు ఉంది కాకినాడకి. కాకినాడ కాకినాడ కాకుండా అమలాపురంకి డైరెక్ట్ అమలాపురం బస్సు ఎక్కేసాము. సో అమలాపురం బస్సు ఎక్కేసి మేమైతే వచ్చేసామన్నమాట. చాలా బాగా జరిగిందండి ట్రిప్ అయితే, చాలా బాగా జరిగింది. చాలా పీస్ఫుల్గా జరిగింది. మేము చేసిన మంచి పని ఏంటి అంటే సాటర్డే క్రౌడ్లో రాకుండా ముందు రోజు వచ్చేసి రిలాక్స్ అవ్వడం వల్ల కొంచెం మాకు హాయిగా అనిపించింది అనమాట. లేకపోతే టైర్డ్ అయిపోయేవాళ్ళం. సో ఎర్లీ మార్నింగే 2 గంటలకు లేవాలి, మేము 5 గంటలకు బస్సు ఎక్కాలంటే మొత్తం ఫ్యామిలీలో ఏడుగురు రెడీ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది, ఒక 2-3 అవర్స్ అయినా పడుతుంది స్నానాలు చేసి రెడీ అవ్వి. సో ఇంకా అలా లేకుండా ఏంటి అంటే మేమైతే ఇంకా ముందు రోజే వచ్చేసి ఇంకా పైన రూమ్ తీసుకోవడం వల్ల చాలా బాగా జరిగిందండి. దట్టు ప్రైస్ మినిమల్ అవ్వడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. సో గాయస్ మీరు కూడా ట్రై చేయండి, అన్నవరం టెంపుల్ విజిట్ చేయండి. ప్రసాదం అయితే చాలా చాలా బాగుంటుంది అన్నవరం ప్రసాదం. అక్కడే మేము 2-3 పొట్లాలు అయితే తినేసాము. సో ఎవరికి వాళ్ళదే పొట్లాలు అయితే ఎవరి పొట్లాలు వాళ్ళే కొంచెం కూడా ఉంచకుండా కంప్లీట్ చేసేసారనమాట. సో ఏంటి అంటే మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అన్నవరం వెళ్ళినా సరే ప్రత్యేకంగా మేము మనీ ఇచ్చి తెప్పించుకుంటాము. సో ప్రసాదం మాకు ఇన్ని పొట్లాలు పట్టుకురండి అని చెప్పి తెప్పించుకుంటాము. సో చాలామంది అలాగే చేస్తారనమాట. సో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక 10 మంది అయినా సరే చెప్పి మాకు ఇన్ని ప్రసాద పొట్లాలు కావాలి అని చెప్పి తెప్పించుకుంటారు. సో ఎస్పెషల్గా తిరుపతి లడ్డు ఎంత ఫేమస్సో మన అన్నవరం స్వామివారి ప్రసాదం అనమాట, చాలా ఫేమస్ అండి. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది, నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా, బాగా అనిపించిందో ఏంటి అన్నీ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో గాయస్ ఇదనమాట ఈరోజు వీడియో. సో మా దర్శనం ఇలా జరిగింది, మా ప్లానింగ్ అంటే ఇలా ఉందనమాట. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మా యశస్విని తల్లిగడి గొప్పను అయితే అయిపోయింది. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.